ఏంటి? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ప్రధానంగా ఇటీవల పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయంటూ ఇతర రాజకీయ పక్షాలు కావచ్చు, కొంతమంది ప్రజా సంఘాలు అప్పుడే అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీనిపై జాతీయ మహిళా కమిషన్ కు సైతం ఫిర్యాదు చేశాయి. అదేవిధంగా గవర్నర్ సైతం ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. అయితే ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సైతం ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ గవర్నర్ కు క్షమాపణలు చెప్పింది. అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి సైతం గవర్నర్ పై తాను చేసిన వ్యాఖ్యలపై కూడా వెనక్కి తగ్గారని చెప్పుకోవచ్చు. అయితే జాతీయ మహిళా కమిషన్ మాత్రం ఈ నెల 21వ తేదీన ఢిల్లీలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని తమ ముందు హాజరు అయ్యి వివరణ తెలపాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన తర్వాత గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే గవర్నర్ కు సంబంధించి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి ఎమ్మెల్సీని నామినేట్ చేయకుండా అడ్డుకట్ట వేశారు. దీనిపై అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ మధ్య పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఆ తర్వాత నామినేటెడ్ కోటాలో కాకుండా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా పంపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాడి కౌశిక్ రెడ్డిపై ఒక నిర్ణయం తీసుకోవడంతో ఆ తర్వాత వివాదం సద్దుమైనదని చెప్పుకోవచ్చు. మరోసారి హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ పై విమర్శలు చేయడం వ్యక్తిగతంగా, ఆ తర్వాత అది విమర్శలకు దారితీయడం జరిగింది. దానిపై రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా క్షమాపణ చెప్పుకున్నప్పటికీ జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసి ఈ నెల 21వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని ఆదేశించిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవీనా.